హలో అండి, జనవరి 1 క్లీనింగ్ ఏమోగానే అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ చేసినమాట. మొత్తానికి క్లీన్ అండ్ గ్రీన్గా అయితే అయిపోయింది. సో కిచెన్లో ఐటమ్స్ అన్నీ తీసేసిన. నైట్ 10:50 అయిందనమాట. ఇంకొక దేవుళ్ళు ఒకటి ఉన్నాయి, మార్నింగ్ అయితే చేసేసుకోవాలి. ఇంకా ఒకే రోజు కంప్లీట్ చేద్దామని చెప్పేసి నైట్ అయినా చేస్తానే ఉన్నాను అనమాట. నేనైతే ఇంట్లో చేంజెస్ చేస్తానే ఉంటాను. ఇటు డబ్బాలు అటు, తర్వాత అటు గిన్నెలు ఇటు మారుస్తానే ఉంటాను అనమాట. అప్పుడే కొత్తదనం ఇంట్లో ప్రశాంతంగా అనిపిస్తుంది. మీకు ఈ అలవాటు ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఏవైతే కొంచెం కొంచెం పప్పులు పౌడర్లు ఉంటాయో ఆ డబ్బాలన్నీ వాష్ చేసి పెట్టా. ఎక్కువ ఉన్న వాటి మాత్రం తుడిచిపెట్టుకున్నాను అనమాట. ఎక్స్ట్రా సీసాలు డబ్బాలు ఉంటాయి కదా, వాటిని సీసాలకి డబ్బాలకి వాటి వెనక్కి అయితే పెట్టేశాను. తర్వాత ఇంట్లో ఉన్న సరుకులు ఏమేమి ఉన్నాయని కూడా స్టిక్కీ నోట్ మీద పెట్టుకున్నాను. స్టాండ్, దాని కింద ఉన్న మ్యాట్, గ్యాస్, తర్వాత వ్యాక్యూమ్ కూడా చేసేసాను అనమాట. ఫైనల్గా వాష్ ఏరియాలో మ్యాట్స్, తర్వాత బాత్రూమ్ మ్యాట్స్, ఫైనల్గా బాత్రూమ్ క్లీన్ చేసేసి ఇంకా ఫ్యాన్ కూడా క్లీన్ చేశాను. ఇంకా మా మనీ ప్లాంట్ అయితే పాకుతానే ఉందనమాట. సో దాన్ని సెట్ చేసి పుష్పిన్స్ అయితే పెట్టేశాను. ఇది వచ్చేసి నా శ్రీమంతానికి బావ గీసింది అనమాట, మదర్ అండ్ డాటర్ది. దాని చుట్టూ కూడా మనీ ప్లాంట్ని తిప్పుతూ ఉన్నాను. ఇంకా ఇడ్లీ దోశ పిండికి కూడా నానబోసాను అనమాట. అవి కూడా పట్టేస్తూ ఉన్నాను. మార్నింగ్ లేచిన తర్వాత దేవుడి దగ్గర ఏంటంటే ఇంక ఈ మధ్య పాప ఉంది కదా, సో నేను దీపం పెట్టిన తర్వాత ఒక 2 నిమిషాలే లోపల ఉంచేసి తర్వాత బయట పెడుతున్నాను అనమాట. ఇప్పుడు వచ్చే ఆయిల్ అన్నీ కూడా ఏవేవి ఎలా ఉంటున్నాయో తెలియదు. సో వాటి నుంచి బాగా పోగొచ్చి ఆ బంతిపూల మొత్తం పట్టిందన్నమాట. సో అవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా దేవుళ్ళన్నిటికీ కూడా బొట్లు పెట్టుకున్నాను అనమాట నీట్గా. బట్ అవి ఎత్తి కడిగే వరకు 12 బావైంది. స్టిల్ మా బంగారు తల్లి చూడండి ఇంకో ఇట్లా తిరుగుతుంది అనమాట. మేము పడుకునేంత వరకు వెయిట్ చేస్తూనే ఉంటుంది కదా నాన్న, కదా నా. నువ్వు ఇల్లంతా క్లీన్ చేసినావు కదా ఈరోజు. మేము ఏ టైం వరకు లేసి ఉంటే ఆ టైం వరకు ఉంటుంది అనమాట. మళ్ళీ బెడ్ మీదకి ఎక్కిన తర్వాత కూడా 1 గంట ఆడుతుంది అటు ఇటుగా. అందరు ఇల్లు క్లీన్ చేసుకున్నారా అడుగునానా? క్లీన్ చేశారా? చేశారా? చేస్తే కామెంట్ చేయండి అను. కామెంట్ చేయండి. బాయ్ చెప్పు. బాయ్.